जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది. ఉత్తరకాండలో ఉన్నాం. 23వ సర్గ ముందర కంప్లీట్ అయింది. ఇప్పుడు 23వ సర్గ తర్వాత ప్రక్షిప్త సర్గలు వస్తాయి. అందులో మొదటి ప్రక్షిప్త సర్గలో ఉన్నాం. ప్రక్షిప్త సర్గ అంటే ఏంటి అంటే, రామాయణం అంతా రాయబడ్డాక ఇంకా చెప్పవలసిన విషయాలు ఉన్నప్పుడు సర్గల సంఖ్య ఉంటుంది కదా, ఆ సంఖ్య మారకుండా మధ్యలో కొన్ని సర్గలను పెడితే వాటిని ప్రక్షిప్త సర్గలు అంటాం. బహుశా వాల్మీకి రామాయణంలో మనకి యుద్ధకాండ దాకా ఏవి ప్రక్షిప్త సర్గలు లేవు. ఆ తర్వాత ఉత్తరకాండ రాసినప్పుడు 13 ప్రక్షిప్త సర్గలు వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో వాటిని ఉంచారు. ప్రక్షిప్తం అంటే ఉంచారు. అందుకని ఇది మొదటిది. ఇది సర్గల్లో నిజానికి మనం సంఖ్యపరంగా తీసుకుంటే ఇది 24వ సర్గ వాలి కాదు. 24వ సర్గ ఆల్రెడీ ఇంకోటి ఉంది. ప్రక్షిప్త సర్గలు మొదలవుతున్నాయి. ఇప్పుడు 13 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయి. అందులో మొదటి ప్రక్షిప్త సర్గ రావణుడు అలా రసాతలాన్ని నుంచి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే ముందర ఆకాశ మార్గంలో లంకాభిముఖం అయ్యాడు అని అంటే, లేదు లంకాభిముఖం అవ్వలేదు, అక్కడి నుంచి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి తరువాత ఇందులో కొనసాగించడం కనిపిస్తుంది. పిమ్మట యుద్ధమునందు అత్యధికమైన మదం కల రాక్షసులు మరల అస్మ నగరంలో సంచరించారు. అంటే వరుణుడి నగరం నుంచి లంకకి వెళ్ళే లోపల మళ్ళా తిరిగి అక్కడ సంచరించారు. అక్కడ రావణుడికి చాలా ప్రకాశిస్తున్న ఒక గృహం కనిపించింది. వైఢూర్య మాణిక్యముల ముఖద్వారాలతో నిండి ఆ గృహం ముత్యముల జాలములచే అల్లికలచే అలంకరించబడి ఉంది. బంగారు స్తంభములతో నిండిన ఆ గృహనందు నలుమూలల అరుగులున్నాయి. మెట్లు వజ్రాలతోనూ స్ఫటికాలతోనూ కూడా నిర్మించబడ్డాయి. అంతటా చిరుగంటలు కట్టబడింది. అంటే ఆ అశ్మనగరంలో రావణాసురుడు సంచరిస్తూ ఒక ఇల్లు చూశాడు. అది మెట్లు వజ్రాలతోనూ స్ఫటికాలతోనూ నిర్మించబడింది. అనేకములైన ఆసనాలతో ఆ గృహం ఎలా ఉందంటే మహేంద్ర భవనంలాగా ఉంది. చాలా అందంగా ఉంది, సుందరంగా ఉంది. ప్రతాపవంతుడైన రావణుడు రమ్యమైన ఆ గృహాన్ని చూసి, మేరు మందర పర్వతాలతో సమానమైన సుందరమైన ఈ భవనం ఎవరిదో అనుకుంటూ ప్రహస్తుడు మంత్రి ప్రహస్తుడితో చెప్పాడు, నువ్వు శీఘ్రంగా వెళ్ళి శ్రేష్టమైన ఈ భవనాన్ని గురించి తెలుసుకో అని ప్రహస్తుడిని పంపించాడు. ప్రహస్తుడు రావణాసురుడు ఆజ్ఞ ప్రకారం శ్రేష్టమైన ఆ గృహంలో ప్రవేశించాడు. కానీ ఆ ప్రదేశంలో జనశూన్యమై ఉంది. అక్కడ ఎవరు జనం లేరు. మళ్ళీ మరొక వాకిలి కనిపించింది, దాంట్లో ప్రవేశించాడు. అలా 7 వాకిళ్ళ లోపలికి వెళ్ళాడు అతను. వెళ్ళి అక్కడ ఒక పెద్ద జ్వాలను చూశాడు. తర్వాత ఒక పెద్ద పురుషుడు కనిపించాడు. సంతోషంగా బిగ్గరగా నవ్వాడు అతను. ఆ అట్టహాసం వినగానే ప్రహస్తుడికి ఒళ్ళు గడుగురు పొడిచింది. ఆ జ్వాల మధ్యం నందు బంగారు మాల ధరించిన ఒక పురుషుడు కనిపించాడు. సూర్యుడిలాగా చూడశక్యం కాని ఆ పురుషుడు సాక్షాత్తు యమధర్మరాజులాగా ఉన్నాడు. ప్రహస్తుడు ఈ విషయాన్ని చూసి భయపడ్డాడు. ఎవరో 7 వాకిళ్ళు లోపలికి వెళ్ళి ఒక జ్వాల మధ్యలో ఉన్న బంగారు ఆభరణాలు ధరించిన ఒక పురుషుడిని చూశాడు. ప్రహస్తుడు ఆ విషయాన్ని చూసి వెంటనే బయటికి వచ్చేసాడు. తొందరగా బయటకు వచ్చి అదంతా రావణాసురుడికి చెప్పాడు. నేను లోపలికి వెళ్ళాను, భవనం అంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంది, కానీ జనం లేరు. లోపల 7 వాకిళ్ళ లోపల ఒక చాలా జ్వాల మధ్యలో ఒక పురుషుడు ఉన్నాడు అని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నారు. రావణుడు అప్పుడు పుష్పకం దిగి ఆ గృహంలో ప్రవేశించడానికి ప్రయత్నించేసరికి శిరస్సు మీద చంద్రుణ్ణి ధరించిన పెద్ద శరీరం కల ఒక భయంకరుడైన పురుషుడు హఠాత్తుగా వచ్చి ద్వారానికి అడ్డంగా రావణుడి ఎదుట నిలబడ్డాడు. అతని నాలుక అగ్నిజ్వాలలాగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దంతాలు అందంగా ఉన్నాయి. పెదవులు దొండ పండులాగా ఎర్రగా ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాడు.
ముక్కు చాలా భయంకరంగా ఉంది. శంఖం లాంటి కంఠం ఉంది అతనికి. దవడలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇనప రోకలిని చేతిలో ధరించి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు అతను. మీసాలు దట్టంగా ఉన్నాయి. ఎముకలు అసలు కనిపించడం లేదు. శరీరం అంతా కండరాలతో పుష్టిగా ఉంది. పెద్ద కోరలతో గగుర్పాటు కలిగించేట్లు ఉన్నాడు. అతను చూడంగానే రావణాసుడికి ఒక్కసారికి వడలు గగురు పొడిచింది. అంటే రావణాసుడి విజయాలు చూస్తున్నాం. రావణాసుడి అశ్మనగరంలో అతను పొందిన అనుభవం ఇదంతా కూడా. అందుకనే ప్రక్షిప్త స్వర్గలో మొదటిదైంది, చాలా ముఖ్యమైనది. రావణాసురుడి గుండె కొట్టుకుందట, వణుకు వచ్చేసిందట ఆ మనిషిని చూడగానే అని అగస్త్య మహర్షి చెప్తున్నారు. శ్రీరామ ఈ ప్రతికూలంగా ఉన్న శకునాలను చూసి రావణుడు కాసేపు ఆలోచించట, నేను లోపలికి వెళ్దామా వద్దా అని. అతను ఆలోచిస్తుంటే ఆ అడ్డం వచ్చిన ఆ పురుషుడు అన్నట్ట, ఓ రాక్షసుడా, నువ్వేం ఆలోచిస్తున్నావు? నిస్సంకోచంగా చెప్పు. ఓ వీరుడమైన రాక్షసుడా, నేను నీకు యుద్ధం చేస్తాను. నీకు యుద్ధం కావాలి కదా, అందరినీ యుద్ధానికి రా అంటున్నావు కదా, నేను నీతో యుద్ధం చేస్తాను, యుద్ధ రూపమైన ఆతిథ్యాన్ని ఇస్తాను అని పలికాడు. అని పలికి ఆ పురుషుడు మళ్ళా రావణుడితో అన్నాడు, మహాబలి, బలితో కూడా నువ్వు యుద్ధం చేస్తావా, లేక మరో విధంగా ఆలోచిస్తున్నావా అని అడిగాడు. అది వినంగానే రావణాసురుడికి గగుర్పాటు వచ్చింది. ఎందుకంటే రావణాసురుడికి బలిచక్రవర్తి గురించి తెలుసు. పిదప రావణాసురుడు ఏంటంటే ధైర్యాన్ని కూడగట్టుకుని మాట్లాడే అతనితో ఇలా అన్నాడు, మాట్లాడే వాళ్ళు చాలా శ్రేష్ఠుడివి. ఈ గృహంలో నేనే యుద్ధం కోసం రాలేదు, ఈ గృహంలో ఎవరున్నారో చూద్దామని వచ్చాను. ఎవరుంటే చెప్పు, అతనితో నేను యుద్ధం చేస్తాను. లేదా నువ్వు కనుక నువ్వే యుద్ధం చేస్తానంటే సరే అలాగే చేస్తాను అని అనేసరికి ఆ పురుషుడు, ఆ గుమ్మం దగ్గర ఉన్న పురుషుడు మళ్ళీ ఇలా పలికాడు, ఈ గృహంలో దానవ ప్రభువు నివసిస్తున్నాడు. అతను చాలా ఔదార్యవంతుడు, గొప్ప సూర్యుడు, సత్యమైన పరాక్రమం కలవాడు, గొప్ప వీరుడు, చాలా సద్గుణాలు గలవాడు, పాశము హస్తమునందున్న యములు లాంటివాడు, ఉదయకాల సూర్యుడిలాగా తేజస్సు కలవాడు, యుద్ధంలో వెనకకు తిరగనివాడు, చాలా పట్టుదల గలవాడు, జయింప శక్యం కానివాడు, అందరినీ జయించేవాడు, గొప్ప బలవంతుడు, గుణసముద్రుడు, చాలా ప్రియంగా మాట్లాడేవాడు, దానగుణవంతుడు, గురువులంటే బ్రాహ్మణులంటే చాలా ఇష్టం ఉన్నవాడు, గొప్ప ధైర్యం కల ఇతను తొందరపాటు లేకుండా తగిన సమయం కోసం వేచి ఉండేవాడు, సత్యం పలికేవాడు. అతడు చూడడానికి చాలా సౌమ్యంగా ఉంటాడు, కార్య సమర్థుడు, సమస్త గుణములు ఉన్నవాడు, సూర్యుడు, వేదాధ్యయనమునందు ఆసక్తి కలవాడు. అతడు నడుస్తాడు, అతడు గాలిలాగా వీస్తాడు, అతను ప్రజ్వలిస్తాడు, మంటలాగా అగ్నిలాగా వేడి కలిగిస్తాడు. అంటే వాయువు అగ్ని మొదలైన వాళ్ళందరి శక్తి కూడా ఇతనికి ఉంది. దేవతలకు కానీ, భూతముల సముదాయాలకు కానీ, సర్పాలకు కానీ, పక్షులకు కానీ అతనికి భయం అనేది తెలియదు. అలాంటి వానితో నువ్వు యుద్ధం చేయాలని కోరుకుంటున్నావు. మహాబలవంతుడైన రాక్షసరాజా, నీకు బలితో యుద్ధం చేయడం ఇష్టమైతే లోపలికి వెళ్ళు, యుద్ధం చెయ్యి, ఆలస్యం చెయ్యకు అని చెప్పాడు. రావణాసుడికి బలి చక్రవర్తి వామన అవతారంలో మహావిష్ణువు రసాతలానికి పంపించేసిన బలి చక్రవర్తి అన్నది అర్థమైంది. ఆ మాటలు విని రావణుడు గుమ్మం దాటి లోపలికి, ఎందుకంటే వెళ్ళమన్నాడు, వెళ్ళి నువ్వు యుద్ధం చేయి, నాతో యుద్ధం చేస్తే నాతో యుద్ధం చేయి, బలిచక్రవర్తితో యుద్ధం చేస్తే బలిచక్రవర్తితో యుద్ధం చేయన్నాడు. ఆ బలిచక్రవర్తి ఉన్న వైపు రావణాసురుడు వెళ్ళాడు. అగ్నితో సమానుడు, సూర్యుడిలాగా చూడ శక్యం కానివాడు ఆయన దానవ అధిపతి రావణాసురుడిని చూసి గట్టిగా నవ్వాడు. వివిధ రూపాలు ధరించగల ఆ బలిని చూడగానే బాలి రావణాసురుడిని చూడంగానే ఏం చేసి ఇట్లా పైకి లేవదీసి, చాలా సౌమ్యుడు ఆయన, తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, రావణ, నీకు నేనేం కోరిక తీర్చాలి చెప్పు, ఏ రాక్షసరాజా, నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు అని అడిగాడు. బలి మాటలు విని రావణాసురుడు, పూర్వం నిన్ను విష్ణువు బంధించాడు అని విన్నాను, నేను నిన్నిప్పుడు నీ బంధనం నుంచి విడిపిస్తాను, సందేహం లేదు. బలిచక్రవర్తిని వామనావతారంలో మహావిష్ణువు రసతలానికి తొక్కేశాడు, అందుకని ఇప్పుడు నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు రావణాసురుడు. బలి ఆ మాటలు విని పగలబడి నవ్వాడు. నవ్విలా పలికాడు, సరే రావణ, నువ్వు అడిగిన దాని గురించి నేను చెప్తాను విను. నువ్వు నిత్యము ద్వారం దగ్గర నిలబడి ఉన్న మహాబలశాలి అయిన అదిగో ఆ పురుషుడు ఉన్నాడు కదా,
దానవ నాయకులను, గొప్ప బలం గల ఇతరులను, నీ పూర్వులను, వాళ్ళ పూర్వులను కూడా వశం చేసుకున్నాడు. ఇతడు నన్ను ఈ విధంగా బంధించాడు. దైవాన్ని అతిక్రమించడానికి శక్యం కాదు కదా. లోకంలో ఏ పురుషుడు, ఏ మానవుడు ఈ దైవాన్ని వంచగలడు? గుమ్మం దగ్గర ఉన్నది సాక్షాత్తు మహావిష్ణువే. ద్వారానందు నిలిచిన ఆ పురుషుడు సకల భూతాలను సంహరించువాడు, కార్యములు చేయువాడు, చేయించువాడు కూడా అతనే, లోకములను పోషించేవాడు, ప్రభువు కూడా అతనే. ఇతడు జరిగిపోయిన దానికి, జరగనున్న దానికి, జరుగుతున్న దానికి కూడా ప్రభువు. అతడే కలి, ఇతడే కాలము, సకల ప్రాణులను సంహరించేవాడు. ఇతన్ని గూర్చి నీవు కానీ నేను కానీ తెలుసుకొనజాలం. ఇతడు 3 లోకాలను హరిస్తాడు, సృష్టిస్తాడు. ఇతడు స్థావరాలు, జంగములు, కదిలేవి కదలనివి ఆయన ప్రాణులను సంహరిస్తాడు. రావణ, ఇతనే మహేశ్వరుడు. ఆది కానీ అంతం కానీ లేని ఈ మహేశ్వరుడు సంహరించిన దాన్నంతా మళ్ళా సృష్టిస్తుంటాడు. ఇతను యాగస్వరూపుడు, దానస్వరూపుడు, హోమస్వరూపుడు. లోకాధీశుడైన ఇతడే సకల జగత్స్వరూపుడు. ఇతడే పోషించేవాడు, ఇతడే రక్షించేవాడు. సంశయం లేదు. ఇలాంటి ఇంత శక్తి కల మహాభూతం మరొకటి 3 లోకాల్లోనూ లేదు. రావణ, మహాత్ముడైన ఇతను నన్ను, నిన్ను, ఇంకా చాలా కాలం క్రితం ఉన్న వాళ్ళని కూడా తాడు కట్టి పశువును నడిపించినట్లు నడిపిస్తుంటాడు. వృత్రుడు, ధనువు, శుకుడు, శుంభుడు, నిశుంభుడు, శంభుడు, కాలనేమి, ప్రహ్లాదుని కుమారుడు, కూటుడు, విరేచని పుత్రుడు, మృదువు, యమలార్జనులు, కంసుడు, కైఠవుడు, మధువు, వీళ్ళందరూ కూడా తప్పించగలరు, ప్రకాశించగలరు, వీచగలరు, వర్షించగలరు. వాళ్ళందరూ 100ల కొలది యజ్ఞాలు చేశారు. అందరూ గొప్ప తపస్సు చేశారు. వాళ్ళందరూ మహాత్ములే, అందరూ యోగాభ్యాసం చేసిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా చాలా ఐశ్వర్యాన్ని పొందారు, చాలా గొప్ప భోగాలు అనుభవించారు, దానాలు చేశారు, యాగాలు చేశారు, అధ్యయనం చేశారు. వాళ్ళందరూ తమ పక్షానికి చెందిన వారిని రక్షించేవాళ్ళు, శత్రువులను నశింపజేసేవాళ్ళు. దేవతలున్న లోకాలలో కూడా వారికి సమానమైన వాళ్ళు ఎవరూ లేరు. వారు సూరులు, ఉత్తమ వంశనందు పుట్టినవాళ్ళు, సకల శాస్త్రార్థ పారంగతులు, సకల విద్యావేత్తలు, యుద్ధం నందు వెనకకు పోనివారు. మహాత్ములైన వారందరూ దేవతల లోకాలను పాలించారు. యుద్ధంలో వేల కొలది దేవతా గణాలను జయించారు. దేవతలకు అపకారం చేయటంలో ఆసక్తి గలవారు, తమ పక్షాన్ని పాలించినవారు, మదించినవారు, భోగాసక్తులు, బాల సూర్యునితో సమానమైన తేజస్సు కలవారు. రావణాసురుడితో బలిచక్రవర్తి చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా నీ పూర్వీకులు, వాళ్ళందరూ దానవులే, వాళ్ళందరూ దైత్యులే, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, నీకంటే గొప్పవాళ్ళు. కానీ సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు, భగవంతుడు ఆయన మహావిష్ణువు దేవతలను అవమానించే వారిని ఉపాయపూర్వకంగా ఎలా నశింపచేయవలనో బాగా తెలిసినవాడు. అతడు మహావిష్ణువు దేవతలను బాధించే వారిని నాశనం చేయటకై అవతారాలు ఎత్తుతుంటారు, మరలా తన స్వరూపంతో ఉండిపోతారు. మహాత్ముడైన ఈ దేవుడు ఈ విధంగా బలవంతులు, కామరూపాలు కలిగిన వారు ఆయన దానవ ప్రభువులందరినీ నశింపజేసినాడు. యుద్ధంలో జయింప శక్యం కాని వారిని, ఓడింపబడని వారిని, ప్రసిద్ధులైన గొప్ప వ్యక్తులను కూడా దైవ బలమునకు లొంగిపోనట్లు చేసి మహావిష్ణువు తీసుకొని పోయినాడు. బలిచక్రవర్తి ఇలా పలికి రావణాసురుడి అహాన్ని కొంచెం తగ్గించే రావణాసురుడు నేను అందరినీ గెలుస్తున్నాను అనుకుంటున్నాడు. రావణాసురుడితో బలిచక్రవర్తి ఇలా అన్నారు, గొప్ప బలం కల వీరుడా, అదిగో అక్కడ ఎదురుకుండా ఒక చక్రం పడింది చూడు, ప్రజ్వలించుతున్న అగ్నిలాగా ఉంది ఆ చక్రం, దాన్ని నా దగ్గరికి తీసుకురా, తర్వాత నువ్వు నన్ను ఎలా విడిపిస్తావు అనే దానికి నేను నీకు తిరుగులేని ఉపాయాన్ని చెప్తాను అని రావణ, ఈ పని చేయి, ఆలసించకు అన్నారు. అక్కడ బలిచక్రవర్తి చూపించిన ఒక పెద్ద చక్రం ఉంది, ఆ చక్రాన్ని నా దగ్గరికి తీసుకురా, నువ్వు నన్ను ఎలా విడిపిస్తావో చూస్తాను. రామా, అగస్త్య మహర్షి చెప్తున్నారు. గొప్ప బలం కల రాక్షసుడు ఆ మాట విని నవ్వుతూ బలిచక్రవర్తి దగ్గర నుంచి వచ్చి ఆ దివ్యమైన ఆ చక్రం ఉన్న చోటుకి వెళ్ళాడు.
తీరా చేస్తే అది చక్రం కాదు, అదొక గొప్ప కుండలం, చెవికి పెట్టుకునే కుండలం. అక్కడికి వెళ్ళి బలం చేత గర్వించిన ఆ రావణుడు దాన్ని చాలా విలాసంగా అలా పైకి లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఏ విధంగా ప్రయత్నం చేసినా దాన్ని కదల్పలేకపోయాడు. మహాబలవంతుడైన రావణుడు సిగ్గుపడి దాన్ని ఎత్తుటకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను ఎత్తలేకపోయాడు. దివ్యమైన ఆ కుండలోని ఎత్తగానే అతను రక్త ప్రవాహం కారిపోయి నరికిన సాలవృక్షంలాగా నేల మీద పడిపోయాడు. ఇంతలో పుష్పక విమానం నుంచి రావణుడి మంత్రులు అయ్యో అయ్యో అని, ఎందుకంటే రావణాసురుడు ఆ కుండలం కింద పడిపోయాడు, బిగ్గరగా అరిచారు వాళ్ళందరూ. ముహూర్త కాలంలో స్పృహ వచ్చింది రావణాసుడికి. సిగ్గుతో తలంచుకుని రావణాసురుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. వెళ్తే బలిచక్రవర్తి ఇలా పలికాడు, రావణ రా, నేను చెప్పే మాటలు విను. నువ్వు ఎత్తావు కదా మణిభూషణమైన ఆ కుండలం ఎవరిదో తెలుసా? మా ముత్తాత గారైన హిరణ్యకశిపుడి చెవికి అలంకారంగా ఉండేది. హిరణ్యకశిపుడు చెవికి అలంకారంగా పెట్టుకున్న బంగారు ఆభరణం అది. చూడు, గొప్ప బలం కల రావణ, నా ముత్తాత గారు అయిన హిరణ్యకశిపుడు పూర్వం యుద్ధం చేస్తుంటే ఆ కుండలం ఇక్కడ నేల మీద పడింది. రెండవది పర్వతం చెరి మీద పడింది. కుండలాల వెనక కిరీటం వేది దగ్గర పడింది. రావణ, అతనికి అవసాన కాలం కానీ, మృత్యువు కానీ, వ్యాధి కానీ లేదు. హింసించేవాడు లేరు. పగలు కానీ, రాత్రి కానీ, సంధ్యా సమయములందు కానీ మరణం అనేది లేదు. ఎండిన దాని చేత కానీ, తడిగా ఉన్న దాని చేత కానీ, ఏ ఆయుధం చేత కానీ, ఏ అస్త్రం చేత కానీ మరణం లేదు. రావణ, హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చాలా క్రూరమైన వాదన చేశాడు సొంత కుమారుడితో. అందరికీ పూజ్యుడు, మహాత్ముడు, వీరుడు అయిన ప్రహ్లాదునకు ఆ తండ్రి అయిన హిరణ్యకశిపునకు వాదం ఏర్పడగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అడిగాడు, ఎలా ఉంటాడు నీ హరి, ఎక్కడుంటాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని. నృసింహావతారాన్ని ధరించి లోకాలకు భయం కలిగించచ్చు మహావిష్ణువు గొప్ప వీరుడై ఆవిర్భవించాడు. భయంకరముడైన ఆ నృసింహుడు చూచిన ప్రతి వస్తువును చెల్లాచెదురు చేసి చేతులలో ఆ హిరణ్యకశిపుడిని ఎత్తి గోళ్లతో చంపేశాడు. ఇదిగో ఏ దోషాలు అంటనే ఆ వాసుదేవుడే నిన్నిప్పుడు ద్వారపాలకుడే నిలిచి ఉన్నాడు. ఆ దేవదేవుని గురించి చెప్తాను విను. నా మాటలకు నీ మనస్సులో మంచి గౌరవభావం ఉంటే కనుక విను. ఏ విష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు వేల కొలది ఇంద్రులను, ఆయుధముల కొలది దేవతలను, వందల కొలది ముఖ్యులైన ఋషులను తన వశంలో ఉంచుకున్నాడు, అలాంటి విష్ణువు నా ద్వారపాలకుడుగా ఉన్నాడు. బలిచక్రవర్తి మాటలు విని రావణాసురుడు ఇలా పలికాడు, నేను ప్రేత ప్రభు అయిన యముణ్ణి, మృత్యువును చూశాను. హస్తమునందు పాశమును ధరించి పెద్ద జ్వాలలను కక్కుతూ పైకి లేచిన రోమాలు కల అతడు చాలా భయంకరుడు. పెద్ద కోరలు, మెరుపు వంటి నాలుక గల అతనికి సర్పములు, తేళ్లు రోమములుగా ఉంటాయి. ఎర్రని కళ్ళు, భయంకరమైన వేగము కలవాడు, సూర్యుని వలె శక్యము కానివాడు. ఆయన అతడు యుద్ధాల్లో వెనకకు మరలనివాడు, పాపాత్మలను శిక్షించువాడు. అలాంటి యముణ్ణి కూడా నేను జయించాను. దానవేంద్ర, నేను ఆ మహావిష్ణువుకి ఏమాత్రం భయపడను, కానీ అతన్ని నేను గుర్తించలేను. అందుచేత నువ్వు ఆ మహావిష్ణువు ఎలా ఉంటాడో అతన్ని గురించి నాకు చెప్పు అంటే, ఒకవేళ తెలిస్తే కనుక రావణాసురుడు వెళ్ళి మహావిష్ణువు మీదకి వెళ్ళి యుద్ధం చేసేసి గెలుద్దామని. రావణుడి మాటలు విని విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి ఇలా పలికారు, ప్రభువు మహావిష్ణువు ఎవరు అంటే, ప్రభువు పాపములను హరించువాడు ఆయన. ఆ మహావిష్ణువు 3 లోకములను పోషించువాడు. శ్రీ మహావిష్ణువు అంతము లేనివాడు, నల్లనివాడు, జయించు స్వభావం కలవాడు, నరసింహుడు, గొప్ప కాంతి కలవాడు, యజ్ఞమునందు నివసించేవాడు, మంచి స్థానము కలవాడు, పాశము హస్తమునందు ధరించువాడు, భయము కలిగించువాడు. శ్రీ మహావిష్ణువు 12 సూర్యులతో సమానుడు, ద్వాదశాదిత్యులు, అతి ప్రాచీనుడైన ఆది అంతము లేని పురుష శ్రేష్ఠుడు, నల్లని మేఘంతో సమానుడు, దేవతల ప్రభువు, దేవతలలో శ్రేష్ఠుడు. ఇతని చుట్టూ జ్వాలల మాలలుంటాయి. అతడు యోగీశ్వరుడు. అతడు భక్తుల మీద ప్రేమ అధికం.
సమర్థుడైన ఇతడే లోకములను సృష్టిస్తాడు, వాటిని రక్షిస్తుంటాడు. గొప్ప బలం గల ఈ మహావిష్ణువే కాలమై కాలపురుషుడై సంహారం చేస్తున్నాడు. యజ్ఞము యజ్ఞము చేసి పూజింపదగినవాడు కూడా చక్రాయుధధారి అయిన ఆ మహావిష్ణువే. ఈ మహావిష్ణువే సకల దేవతా స్వరూపుడు, సకల భూత స్వరూపుడు, సకల లోక స్వరూపుడు, సర్వజ్ఞాన స్వరూపుడు. ఓ రావణ, ఓ వీరుడా, అన్ని రూపములు కూడా గొప్ప రూపము గల ఈ మహావిష్ణువుకు సంబంధించినవే. అన్ని రూపములు మహావిష్ణువు రూపాలే. గొప్ప భుజములు కల అతడు బలవంతుడైన దేవుడు, వీరులను చంపగలవాడు, అంతను చూడగలవాడు, మూడు లోకములకు గురువు, నాశము లేనివాడు. మోక్షమును కోరు మునులందరూ ఇతన్నే ధ్యానిస్తుంటారు. సకల శరీరములలో ఉన్న అతనిని తెలుసుకున్న వానికి పాపములు అంటవు. ఈ మహావిష్ణువును స్మరించుట చేతను, స్తుతించుట చేతను, పూజించుట చేతను అన్ని కోరికలను పొందవచ్చును. కంటికి కనబడు రూపముతో ముసలము ధరించి ఉన్న మహావిష్ణువు ఆ విధముగా ఉన్న రావణుని చూసి, ఈ పాపాత్ముడిని ఇప్పుడు చంపకూడదు అని ఆలోచించుకున్నాడు. బలిచక్రవర్తి అన్నారు, నువ్వు నా ద్వారం దగ్గర ఉన్న మహావిష్ణువుని చూసావు, కానీ మహావిష్ణువు ఈ పాపాత్ముడిని ఇప్పుడు చంపకూడదు అని బ్రహ్మకు ప్రియం చేయాల్సిన ఉద్దేశంతో అంతర్ధానమయ్యి నిన్ను నా దగ్గరికి పంపించాడు. రావణుడు వెనక్కి తిరగని బలిచక్రవర్తి చెప్పిన మాటలు విని రావణుడు ఇంకా ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వస్తూ ఆ మహావిష్ణువు ఉన్నాడేమో అని చూశాడు. కానీ అక్కడ మహావిష్ణువు కనబడలేదు. రావణుడికి అక్కడ ఆ పురుషుడు కనిపించలేదు. రావణుడు సంతోషంగా మా అమ్మయ్య బతికిపోయాను అని అనుకోవాలి. నిజానికి సంతోషంతో ధ్వని చేస్తూ ఏ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాడో ఆ మార్గం నుండి బయటికి వచ్చి వరుణలోకం నుండి పుష్పక విమానం ఎక్కి బయటికి వచ్చాడు. శ్రీమద్ రామాయణమందలి ఉత్తరకాండలోని మొదటి ప్రక్షిప్త సర్గము సమాప్తము. చాలా అద్భుతమైన ప్రక్షిప్త సర్గ ఇది. బలిచక్రవర్తి రావణాసురుడితో మాట్లాడి మహావిష్ణువుని గురించి చెప్పడం ఇందులో కనిపిస్తుంది. అందుకనే దీన్ని బహుశా తర్వాత ఈ ఉత్తరకాండలో కలిపి ఉంటారు అనిపిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.